కాబట్టి చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. పూర్వకాలంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనబడేటటువంటి ఒక మహాపురుషుడు, ఆయన భార్య మహాలక్ష్మమ్మ గారు అనేటటువంటి దంపతులు ఉండేవారు. వాళ్ళకి 5 కుమారులు కలిగారు. ఒక ఆయన గణపతి శాస్త్రి పెద్ద ఆయన, రెండో ఆయన స్వామినాథ శాస్త్రి, మూడో ఆయన సాంబమూర్తి శాస్త్రి, నాలుగో ఆయన సదాశివ శాస్త్రి, ఐదో ఆయన కృష్ణమూర్తి శాస్త్రి. ఈ శాస్త్రి అన్న పేరు చివర ఎందుకు కలుపుతుంటారో తెలుసా అండి? శాస్త్రి అని తండ్రి దేనికి కలుపుకుంటాడంటే, వీడు శాస్త్రమును చెప్పడంలో ప్రమాణమై బతకాలి అని కోరుకుని శాస్త్రి అని చెప్తాడు. ఆయన శాస్త్రి గారండి అంటే ఏమిటంటే, ఆయన చెప్పినది శాస్త్రం అంటే శాస్త్రమునందంత ప్రవేశం ఉన్నవాడు అని. ఆయన 5 కొడుకుల పేర్లు అలా పెట్టుకున్నారు. అందులో రెండో కొడుకు మొదటి కొడుకు పుట్టిన చాలా కాలానికి పుట్టాడు స్వామినాథ శాస్త్రి గారు. ఈయన విషయంలో ఒక చిత్రం జరిగింది అనుకోకుండా. 13వ ఏట ఈ పిల్లవాడు గుర్రబండిలో కంచి వెడుతున్నాడు. ఎందుకు ఎడుతున్నాడు? వాళ్ళ అన్నయ్య గారు సన్యాసం తీసుకున్నారు. వాళ్ళ అన్నయ్య గారు అంటే సొంత అన్నయ్య గారు కాదు, వాళ్ళ పెద్దమ్మగారు అబ్బాయి. వాళ్ళ పెద్దమ్మగారు అబ్బాయి సన్యాసం తీసుకున్నట్ట. ఓసారి కొత్తగా సన్యాసం తీసుకుని కంచికి పీఠాధిపతి అయ్యాడు చిన్న వయస్సులో. చూద్దామని ఈ పిల్లవాడి తల్లి, ఆ సన్యాసం తీసుకున్న ఆయన తల్లి, పెద్దమ్మగారు వీళ్ళందరూ గుర్రబళ్ళ మీద వెడుతున్నారు కంచి. వెడుతుంటే కంచి ఇంకా కొద్ది దూరంలో ఉందనగా ఈ పిల్లాడొక్కడు ఓ బగ్గీలో కూర్చున్నాడు గుర్రబండిలో. బండి వెళ్ళిపోతోంది. గుర్రబండి నడుపుతున్నవాడు గుర్రపు బండి ఆపి వెనక్కి తిరిగి అన్నాడు ఆ పిల్లవాడితో, ఇక నువ్వు ఇంటి నుంచి బయలుదేరి రావడం ఇదే చివరిసారి, నువ్వు ఇంకింటికి వెళ్ళట్లేదు అన్నాడు. ఆ పిల్లవాడు తెల్లబోయి అన్నాడు, నేను ఇంటికి వెళ్ళటలేదా, నేను మా అన్నయ్య సన్యసించాడని చూడ్డానికి వస్తున్నాను, నేనెందుకు వెళ్ళను, మా అమ్మతో వెళ్ళిపోతాను మళ్ళీ అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మీ అన్నయ్య లేడు, శరీరం వదిలేశాడు, నిన్నే పీఠాధిపతిని చేస్తున్నారు, అందుకే తీసుకెడుతున్నావు అన్నాడు. మీకు తెలుసా, ఆ పిల్లవాడు గజ వణికిపోయి నిద్ర లేవగానే మొహం గడుక్కుని సద్యన్నం తినాలి సంధ్యావందనం చేసుకుని. అంత ఆకలి. ఆటలు పాటలు చదువుకోవడం తప్ప ఏమీ తెలియదు. నేను సన్యాసమేమిటి, కామకోటి పీఠానికి పీఠాధిపత్యం ఏమిటని ఏం చెయ్యాలో తెలియక ఒళ్ళు వణికిపోయి ఏడుస్తూ గొంతు కూర్చుని బండిలో దూకి లేక జోరుగా వెళ్ళిపోతున్న బండిలో వణికిపోతూ శ్రీరామ 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 అంటూ కూర్చున్నారు. కంచి పీఠం వచ్చింది. బగ్గీవాడు చెప్పింది అబద్ధమైతే బాగుండు అనుకుంటూ దిగారు. తన అన్నగారు ఎవరి దగ్గర పీఠాధిపత్యం తీసుకున్నారో ఆ మహానుభావుడు, ఆ పెద్ద గురువు గారికి మశూచి వ్యాధి వచ్చి శరీరం వదిలేరు. మశూచి వ్యాధి వచ్చిందని ఎవరూ లోపలికి వెళ్ళి సేవ చేయకపోతే ఆయన శిష్యుణ్ణి కదా, నిన్న మొన్ననే పీఠాధిపత్యం పుచ్చుకున్నాను, అయినా గురుసేవ దొరుకుతుందా అని వీళ్ళ అన్నగారు చిన్నపిల్లాడు లోపలికి వెళ్ళి ఆయనకి సేవ చేస్తే ఈ పిల్లాడికి మశూచి వచ్చి ఇద్దరూ శరీరం వదిలేశారు. ఇప్పుడు ఆ పీఠానికి పీఠాధిపతి లేడు. ఈ పిల్లాడికి సన్యాసం ఇచ్చేస్తా ఉన్నారు దిగ్గానే. నువ్వే ఉత్తర పీఠాధిపతి కావాలని నిర్ణయం జరిగింది, అందుకని నీకు ఇస్తున్నామన్నారు. మీకు తెలుసా, ఆ పిల్లాడికి సన్యాసం అంటే ఏమిటో తెలియదు. వాళ్ళ అమ్మగారు వచ్చి ఇది విని ఏడిచారు గుండెలు బాదుకుని. వాళ్ళ నాన్నగారు విని ఇది దైవ సంకల్పము, సరే సన్యాసం ఇమ్మన్నారు. ఆయనే 13వ ఏట సన్యాసం తీసుకుని శతాయుష్కులై సనాతన ధర్మం కోసం జీవితాన్ని పణంగా పెట్టి తన శరీరంలో అనేక వ్యాధులు పొటమరించిన ఎన్నడూ శరీరం కోసం చూసుకోకుండా ఆసేతులు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి సనాతన ధర్మాన్ని పరిఢవిల్ల చేసి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి ఎన్నో చోట్ల చక్రాలు వేసి ఎన్నో విషయాల మీద అనుగ్రహ భాషణం చేసి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కీర్తికాంచి నడిచే దేవుడని పేరు పొందిన మహాపురుషుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి. ఇప్పుడు చెప్పండి, ఒక గురువు దగ్గర చదువుకోలేదు ఆయన. కనీసం సన్యాసం ఎలా ఉంటుందో, పీఠాధిపతి ఎలా ఉండాలో గురువు లేడు చెప్పడానికి. 13వ ఏట సన్యాసం. అటువంటి స్థితిలో సన్యసించినటువంటి వ్యక్తి సన్యాసం తీసుకున్న తర్వాత నేర్చుకున్నారు కావ్యనాటకాలన్నీ. ఇటువంటి మహాపురుషుడు ఎటువంటి అనుష్ఠానం చేశారో తెలుసా అండి? అది జన్మతః రావడం అంటే. పీఠాధిపతి అయిపోవడం అంటే మాటలు కాదండి, ఎంత ఐశ్వర్యం ఉంటుందో పీఠానికి. ఆయన పీఠాధిపత్యం స్వీకరించినప్పుడు నలుగురు, ఒక అన్నయ్య, 3 తమ్ముళ్ళు.
ఒక్కతే ఒక్క చెల్లెలు, 5గురి తర్వాత లలితాంబ అని పేరు ఆవిడికి. ఈ లలితాంబిక దరిద్రురాలు. దరిద్రురాలు అంటే నా ఉద్దేశం నిర్ధనురాలు, పెద్ద ఐశ్వర్యవంతురాలు కారావిడ. ఆవిడ అయ్యో ఒక్కగానొక్క చెల్లెలు కదా మీకు, ఆమె పాపం నిర్ధనురాలై బాధపడుతోంది, ఇంట్లో అవసరాలు కూడా తీరట్లేదు. మహానుభావ మీరు అంగీకరిస్తే మీకు ఎందరో శిష్యులున్నారు, వీళ్ళందరూ స్వామివారి చెల్లెలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మేము అడిగితే చందాలు ఇస్తారు, ఆ డబ్బు మేము పట్టుకెళ్ళి ఆవిడికి ఇద్దాం అనుకుంటున్నాం, పూర్వాశ్రమంలో మీ చెల్లెలే కదా, మీరు అంగీకరిస్తే ఈ పని చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. సత్యదండం పట్టుకుని కూర్చున్నాడు చిన్న పిల్లాడు, అప్పటికి ఎంతో వయస్సు లేదు, 20 దాటి ఉంటాయి. ఆ సత్యదండం పట్టుకుని ఆ అడిగిన వ్యక్తి వంక చూసి అన్నాడు, ఇలా నిర్ధనత్వంతో కష్టపడడానికి హేతువైన కర్మ ఈ జన్మలో అనుభవించేస్తే అయిపోదు అన్నాడు. అంతే, ఎన్నడూ నయా పైసా ఇప్పించలేదు ఆయన. ఎవరు ఉండగలరు నాకు చెప్పండి అలాగా? 13వ ఏట సన్యసించి నా వారన్న వారి మీద మమకారం లేదు. మమకారం అంటూ ఉంటే ముముక్షువులంతే. ఎవరు ఈశ్వర మార్గంలో ఉన్నారో వాళ్ళ కోసమే ఆ జీవితం పణంగా పెట్టేశారు మహానుభావుడు. అటువంటి వ్యక్తి సాంబమూర్తి శాస్త్రి గారని ఆయన యొక్క తమ్ముడు కొన్నాళ్లు గౌరవ మేనేజర్గా పనిచేశారు. ఆయన తిరువడైమరుదూరు అనబడేటటువంటి ఊర్లో ఉండేవారు. ఆయనకి ఉండడానికి ఇల్లు లేకపోతే ఆయన శిష్యులందరూ కలిసి 42,000 రూపాయలు వసూలు చేశారు. వసూలు చేసి ఆయనకి ఇల్లు కట్టిద్దాం అనుకుంటున్న సమయంలో ఆయన అన్నారు, నా మనవరాళ్ల పెళ్లిళ్ళు చెయ్యాలి, ఇక్కడ నేనేం చేస్తాను, నేను కూడా ఈ తిరువడైమదనూరు వదిలిపెట్టి చెన్నై వెళ్ళిపోదాం అనుకుంటున్నాను చెన్నపట్నానికి, అందుకని మీరు నాకు ఆ డబ్బు ఇచ్చేస్తే నేను ఆ డబ్బు అట్టుకెళ్ళి చెన్నైలో పిల్లల పెళ్లిళ్ళో ఏదో చేస్తానన్నారు. పరమాచార్యులు వారిని వచ్చి అడిగారు. అప్పటికి ఇంకా జయేంద్ర సరస్వతి స్వామి వారు పీఠాధిపత్యానికి రాలేదు. అడిగితే పరమాచార్యుల వారు అన్నారు, మీరు ఏమని చెప్పి వసూలు చేశారా డబ్బని అడిగారు. ఆయనకి తిరుమడై నదూరులో ఇల్లు కట్టుకోవడానికి అని వసూలు చేశామన్నారు. అతను ఉంటే అక్కడ ఇల్లు కొని ఇవ్వండి, అతను అక్కడ ఉండనంటే ఎవరు ఎంత ఇచ్చారో ఆ డబ్బు వాళ్ళది తిరిగి ఇచ్చేసేయండి. ఏ ప్రయోజనానికని మీరు పుచ్చుకున్నారో దానికే వాడండి, వేరొక ప్రయోజనానికి వాడే అధికారం మీకు లేదని చెప్పారు. ఇది పరమాచార్య. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఎవరు ఆయనకి శిక్షణనిచ్చారండి? ఇది అమ్మవారి అనుగ్రహం అంటే. సంఘం పెట్టుకోవడానికి ఎవడైనా పెట్టుకుంటాడండి, నిస్సంగి కావడానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి, నిస్సంగి అయి బతకడానికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎప్పుడు సంఘంతో బతకడానికి సంసారం అన్న అజ్ఞానం చాలు. మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఒక్కగానొక్క చెల్లెలు ఆ లలితాంబికకి డబ్బివ్వలేదు. సువాసిని పూజకి గౌరీ పూజకి పిలిచేవారు ఎప్పుడైనా, అది కూడా ఆ సంఘం వాళ్ళు ఒప్పుకుని పిలిస్తే అంతే, పరమాచార్య అంగీకరించేవారు కాదు. మీకు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆఖరి తమ్ముడు కుంజు శాస్త్రిని పిలిచేవారు ఆయన్ని, ఆ మహానుభావుడు కృష్ణమూర్తి శాస్త్రి గారిని. ఆయన ఋగ్వేదంలో మహాదిట్ట. ఆయన దగ్గరే జయేంద్ర సరస్వతి స్వామి వారు ఋగ్వేదం నేర్చుకున్నారు. ఋగ్వేదం నేర్చుకుని జయేంద్ర సరస్వతి స్వామి వారికి కంచి పీఠాధిపత్యం చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఇచ్చిన తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆయన తిరుమడైనదులూరులో ఉండేవారు. ఒకసారి జయేంద్ర సరస్వతి స్వామి వారు ఊరెడుతున్నారు. వెడుతుంటే కృష్ణమూర్తి శాస్త్రి గారు, మీరు మా ఇంటికి రావాలి అని ఆహ్వానించారు. తప్పకుండా వస్తానన్నారు. పూర్వాశ్రమంలో శిష్యుడు, మరి గురువు గారు వస్తానన్నారు. గురువు గారి దగ్గరికి వచ్చి అడిగారు జయేంద్ర సరస్వతి స్వామి, చంద్రశేఖర పరమాచార్య స్వామి, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వెడుతున్నాను మా గురువు గారింటికని. ఎవరా గురువు గారు? పూర్వాశ్రమంలో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారికి తమ్ముడు. వెడతానన్నారు. సరే వెళ్ళండి అన్నారు పరమాచార్య. ఏమనుకున్నారో, ఆఖరణ నేనే వెడుతున్నాను మీరు ఉండండి అన్నారు. అని మీరు ఉండండి అంటే నేను వారి మీద గౌరవం కొద్దీ అలా అంటున్నాను, నువ్వు ఉండనే అంటారు కదా శిష్యుణ్ణి అని ఆయనే బయలుదేరారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత కృష్ణమూర్తి శాస్త్రి గారింటికి పరమాచార్యులు వారు వెళ్ళారు. పూర్వాశ్రమంలో తమ్ముడు. పరమాచార్య ఎక్కువ మాట్లాడరు. ఆయన సత్యదండం పట్టు కూర్చున్నారు. ఇలాగ కూర్చుంటే మరదలు, పూర్వాశ్రమ మరదలు ఆ సంసారం కష్టాలు అన్నీ చెప్తున్నారు. అన్నీ విన్నారు, ఏమీ మాట్లాడలేదు, లేచి వచ్చేస్తున్నారు. లేచి వచ్చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు కొంతమంది, జయేంద్ర సరస్వతి స్వామి వారు వస్తారు కదా, అంత వేదం నేర్పారు కదా, ఆయన చేత బహూకరింప చేద్దామని చెప్పేసేసి మేము కొంత ద్రవ్యాన్ని సిద్ధం చేశామని ఒక బుట్ట చూపించారు. పరమాచార్య స్వామి ఇలా చూసి అన్నారు,
జయేంద్ర సరస్వతి రాలేదని బాధపడుతున్నావా, జయేంద్ర సరస్వతి వస్తే పీఠం తరపున ఏమైనా ఇచ్చుండేవాడని బాధపడుతున్నావా అని సత్యదంతంతో ఆ బుట్ట ఇలా తోసి తీసుకో అని వెళ్ళిపోయారు. అది పరమాచార్య అంటే. పరమాచార్య ఇస్ పరమాచార్య, అన్పారలల్. ఆయనతో పోలిక పోల్చడం ఎవరి పట్ల కుదరదు. అంత నిస్సంగి. ఏ కాషాయం కట్టారో ఆ కాషాయానికి అలా కట్టుబడిపోయారు. పరమాచార్య యొక్క శక్తి అంటే ఎటువంటిదో తెలుసా అండి? సామాన్యం కాదు. ఆయన అమ్మవారైపోయారు అంతే. కరచరణాదులతో కదిలిన అమ్మవారైన. అది నేను ఎందుకు ఇంత గుండెలు బాదుకుని చెప్తున్నానంటే, ఇవాళ అమ్మవారి ముక్కంటే అది మాటలు కాదు. ఆ తల్లి ముక్కు వంక చూస్తే అంతటి మహాపురుషుడు జన్మిస్తాడు. మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పుట్టడం గొప్ప కాదు, లేకపోతే ఓ ఇంజనీర్ పుట్టడం గొప్ప కాదు, ఇంకా కొంచెం పుణ్యం ఉంటే ఓ డాక్టర్ పుట్టడం గొప్ప కాదు, ఒక పరమాచార్య పుట్టడం గొప్ప. ఆ పుణ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మవారి ముక్కు దర్శనంలోంచే వస్తుంది.